గౌతమ్ మళ్ళీ దగ్గరికి వచ్చి, "ఏంటి నీకింత జరిగినా ఇంకా బుద్ధి రాలేదా? ఇంకా నీ బిడ్డని మీ అక్కకి ఇస్తానన్నావా?" అని చెప్పేసయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ కూడా, "అవునే ఇంత జరిగినా ఇన్ని నిజాలు నీకు తెలిసినా సరే, ఇంకా నీ బిడ్డను మాలినికి ఇస్తానన్నావా? ఏం చేస్తారో నీకు తెలుస్తుందా?" అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మల్లి అయితే, "నేను నా బిడ్డని ఇస్తానన్నది ఆ మాలిని అక్కకి, వసుంధరాదేవి గారికి కాదు. అందుకే వసుంధరాదేవి గారు తప్పు చేశారే తప్ప, మాలిని అక్క తప్పు చేయలేదు కదా! అందుకే నా బిడ్డని మాలిని అక్కకే ఇవ్వాలనుకున్నానే కానీ, వసుంధరాదేవికి ఇవ్వాలనుకోవటం లేదు" అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ వాళ్ళ అమ్మ కూడా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి మల్లిని చూస్తూ ఉండిపోతారు. "ఏంటి నీకు ఎంత చెప్పినా అర్థం కాదో ఏంటో నాకు అర్థం కావటం లేదు" అని చెప్పేసయితే గౌతమ్ అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మల్లి అయితే, "మీరు చేసిన తప్పు వల్ల ఇప్పుడు నా బిడ్డని మాలిని అక్కకి ఇవ్వాల్సి వస్తుంది. అది గాని ఆ తప్పు గాని మీరు చెయ్యకపోతే మన బిడ్డ మన దగ్గరే ఉండేది కదా!" అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. "అయినా సరే నేను మాలిని అక్కకి నా బిడ్డను ఇచ్చే తీరాలి. నా బిడ్డను ఎలాగైనా సరే మాలిని అక్కకి ఇచ్చి తీరుతాను" అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే చాలా కోపంగా మల్లిని చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మల్లి మాత్రం, "మీరు చేసిన తప్పుకి నా బిడ్డని ఇస్తేనే సరిపోతుంది. లేదంటే నా బిడ్డని ఇవ్వకపోతే మాలిని అక్క ఎంత ఫీల్ అవుతుందో తెలుసా?" అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ వాళ్ళ అమ్మ మాత్రం, "ఒసేయ్ నువ్వేం మాట్లాడుతున్నావే? ఇప్పుడు ఆ బాండ్ పేపర్స్ కూడా వాళ్ళ దగ్గర లేవు కదా! నీ బిడ్డని ఇవ్వకపోతే సరిపోతుంది కదా!" అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మల్లి అయితే, "లేదు నాకు ఆ పేపర్స్ నా దృష్టిలో ఒక పేపర్సే కాదు. ఎలాగైనా సరే మా అక్కకి నా బిడ్డని ఇచ్చేస్తానని" చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్